బిగ్ బాస్‌లో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది కాబట్టి రీతు వాళ్ళ అమ్మ అయితే హౌస్‌లోకి రావడం జరిగింది. అండ్ రీతు వాళ్ళ అమ్మ హౌస్‌లోకి వస్తూ రీతుకి ఒక మాట అయితే చెప్పింది. అదేంటి అంటే తనూజని చూసి నేర్చుకో. అసలు ఆ మాట ఎందుకు చెప్పింది? అసలు రీతు ఏం చేసింది? మొత్తం ఆ ఎపిసోడ్‌లో ఏం జరిగింది అనేది చాలా క్లారిటీగా చెప్తాను. మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందైతే మన వీడియోకి ఒక లైక్ ఏసుకోండి. అండ్ చాలామంది మన వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికొస్తే బిగ్ బాస్‌లో ఫ్యామిలీ వీక్ కాబట్టి రీతు వాళ్ళ అమ్మ అయితే రావడం జరిగింది. అండ్ మన బిగ్ బాస్ గురించి తెలిసిందే కదా! వెంటనే అంటే ఊరికే ఎవరిని పంపించడు. మధ్యలో టాస్కులు పెట్టి పంపించడం అయితే జరుగుద్ది కాబట్టి రీతు వాళ్ళ అమ్మని కన్వెన్షన్ రూమ్‌లో పెట్టి పంపించడం అయితే జరిగింది. ఈలోపు ఆడియో కాల్ మాట్లాడతారు. అదేంటి అంటే, "అమ్మ ఐ మిస్ యూ" అని రీతు అంటుంది. రీతు వాళ్ళ అమ్మ వచ్చేసి, "నీకు దెబ్బలు పడితే నీతో కొంచెం మాట్లాడాలి" అని చెప్పడం అయితే జరిగింది. అండ్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత రీతు చాలా ఎమోషనల్ అవుతుంది. అండ్ రీతు వాళ్ళ అమ్మ కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతారు. అది చూసిన తర్వాత ఆడియన్స్ కూడా ఎమోషనల్ అవ్వచ్చు. అండ్ ఈరోజు ఎపిసోడ్‌లో మీరు చూడొచ్చు. అయితే రీతు వాళ్ళ అమ్మ చాలా నీట్‌గా మాట్లాడతారు. ఏం చెప్తారంటే, "మనకు అసలే మగదిక్కు లేదు. నువ్వు అబ్బాయిలతో ఎలా ఉండాలి? బయట ఆల్రెడీ ఒక తప్పు చేసి హౌస్‌లోకి వచ్చావు. ఇది నేషనల్ రియాలిటీ షో కాబట్టి అంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వెందుకు డీమన్ పవన్‌తో తిరుగుతున్నావు? నీ క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది బయట" అని వాళ్ళ అమ్మ అంటే డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా కొన్ని విషయాలైతే చెప్పడం జరిగింది. అలాగే మొహం మీద ఒక విషయం అయితే చెప్తారు. అదేంటి అంటే, "నువ్వు డీమన్ పవన్‌కి కొంచెం దూరంగా ఉండు. ఎందుకు అంత చేస్తున్నావు అసలు? తనూజని చూసి నేర్చుకో. తనూజ ఎంత డీసెంట్‌గా ఉంటుంది. ఎంత ఎంత లిమిట్‌లో ఉంటుంది. ఆవిడని చూసి నేర్చుకో." అండ్ అలాగే రీతు వాళ్ళ అమ్మ తనూజ దగ్గరికెళ్ళి, "చాలా థాంక్స్ అమ్మ. మా రీతుని చాలా బాగా చూసుకుంటున్నావు కంటికి రెప్పలా" అని చెప్పడం కూడా జరిగింది. అండ్ తనూజ కూడా "అదేం పర్లేదు ఆంటీ" అని చెప్పడం కూడా జరుగుద్ది. ఫైనల్‌గా రీతు వాళ్ళ అమ్మ చెప్పింది ఏంటి అంటే, "డీమన్ పవన్‌కి కొంచెం దూరంగా ఉండు. అండ్ తనూజని చూసి కొన్ని విషయాలు నేర్చుకో. ఎక్కడ ఎలా ఉండాలి? ఎన్ని లిమిట్స్‌లో ఉండాలి? అనేవి నేర్చుకో" అని చెప్పడం అయితే జరిగింది. సో ఇది అసలు విషయం. మరి రీతు వాళ్ళ అమ్మ చెప్పిన మాటలపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.